బ్రేకింగ్ న్యూస్ విజయనగరంలో బాంబు పేలుళ్ల కుట్ర కేసులో విస్తుపోయే నిజాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. నిందితుడు సిరాజ్ అనుచరులను అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. వరంగల్కు చెందిన ఫర్హాన్ మోహిద్దీన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సిరాజ్ ఆదేశాలతో ఖాజీపేటలో మరో యువకుడిని కలిశాడు ఫర్హాన్. ఆ యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. ఇద్దరి సోషల్ మీడియా అకౌంట్స్ లోనూ మిత్రులపై ఆరా తీస్తున్నారు. ఆన్లైన్ చాటింగ్స్ ను రిట్రైవ్ చేసి పరిశీలిస్తున్నారు. కలిసి పనిచేసేందుకు ఒక టీంను సిద్ధం చేయాలని ఫర్హాన్ ను సిరాజ్ చెప్పినట్టు సమాచారం. సిరాజ్ దోస్తీ తర్వాత ఫర్హాన్ అసలు ఎవరెవరిని కలిశాడు, ఎక్కడెక్కడికి వెళ్లాడు అనే అంశాలపై ఎన్ఐఏ అధికారులు ఎంక్వైరీను చేస్తున్నారు. విచారణను గోప్యంగా ఉంచుతున్నారు. రైట్, ఇక ఇప్పుడు సిరాజ్ కు సంబంధించిన అనుచరులను తన ఫ్రెండ్ లిస్ట్ ను పూర్తిగా చెక్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఫర్హాన్ అనే ఒక యువకుడిని ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఫర్హాన్ ను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా అబ్బాయికి సంబంధించిన సర్కిల్ ను కూడా ఇటు జల్లెడ పట్టే అవకాశం ఉందనుకోవాలా? అసలు అప్డేట్స్ ఏంటి? అంటే ఎన్ఐఏ ఉగ్రవాదుల కేసులో విచారణ కొనసాగుతుంది. అందులో భాగంగానే సిరాజ్ సమీర్కి సంబంధించి ఎవరైతే టీమ్గా ఫామ్ అయ్యి పేలుళ్లకు కుట్ర చేశారో వారికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా ఆరా తీస్తుంది. అయితే వరంగల్లో ఉండే ఫర్హాన్ కూడా సమీర్ కలిసి తనకు ఒక టీంని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరొక వ్యక్తిని కూడా పరిచయం చేసినట్టు తెలుస్తుంది. అతన్ని కలిసి ఎలాంటి ఆదేశాలు ఫర్హాన్కి సమీర్ ఇచ్చాడనే దానిపైన ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంకా మొత్తం అంటే బెంగళూరు, కర్ణాటక చెందిన యువకులు కూడా ఒక టీమ్గా ఏర్పడ్డారు కాబట్టి వారందరికీ సంబంధించిన సమాచారం కోసం ఎన్ఐఏ ఇప్పటికే లోతుగా దర్యాప్తు చేస్తుంది. వారి కోసం పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. అదేవిధంగా వరంగల్కి చెందిన ఇప్పుడు ఫర్హాన్ని తో పాటు మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని కూడా ఎన్ఐఏ రహస్య ప్లేస్లో విచారిస్తుంది. అసలు వీళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్కి సంబంధించి కూడా రీట్రీవ్ చేస్తారు. ఎందుకంటే సమీర్, సిరాజ్ అరెస్ట్ అయిన తర్వాత వీరికి సంబంధించిన వాట్సాప్, సోషల్ మీడియా అకౌంట్స్లో ఉన్నటువంటి చాటింగ్స్ కానీ సమాచారాన్ని పూర్తిగా డిలీట్ చేసి ఉంటారు. కాబట్టి వాటికి సంబంధించిన పూర్తి రీట్రీవ్ చేసి వాటిలో ఏం చాటింగ్ చేశారు, అసలు ఫర్హాన్కి సమీర్, సిరాజ్ ఎలాంటి సందేశాలు పంపించారు, వారు వరంగల్లో ఇంకెవరిని కలిశారు, ఏమైనా కొనుగోలు చేశారా, ఏమైనా మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి వీరికి సహాయం చేసింది ఎవరు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఎన్ఐఏ రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఈ కేసులో పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 3 నగరాలకు సంబంధించిన యువకులు ఉగ్రవాదుల పట్ల ఆకర్షితులు అయ్యారని చెప్పేసి కూడా ఎన్ఐఏ ఇప్పటికే గుర్తించడం జరిగింది. సిరాజ్, సమీర్ ఒక టీమ్స్ని ఏర్పాటు చేసి భారీ పేలుళ్లకు కుట్ర చేయాలని చెప్పేసి కూడా ప్రయత్నించారు. కానీ తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులతో పాటు ఏపీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి సమీర్, సిరాజ్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారిద్దరిని అరెస్ట్ చేయడంతో ఉగ్ర కోణంకి సంబంధించిన కుట్ర బట్టబయలైంది. కాబట్టి ఇప్పుడు ఎన్ఐఏ వరంగల్లో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తుంది. కాబట్టి వారికి సంబంధించిన సమాచారము, అదేవిధంగా వారి సెల్ ఫోన్లో ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ బయటికి ఇంకా ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడ తిరిగారు, హైదరాబాద్లో మీటింగ్ ఏర్పాటు చేసిన అంటున్నారు. హైదరాబాద్లో ఎవరెవరు మీటింగ్లో పాల్గొన్నారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. మొత్తానికి ఇటు సిరాజ్ కు సంబంధించి ఒక్కొక్క రోజు కొత్త కొత్త నిజాలు బయటపడుతున్నాయి. ప్రెసెంట్ సిరాజ్ కు సంబంధించిన ఒకరిని పట్టుకున్నారు, ఫర్హాన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఫర్హాన్ కు సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్ ను కూడా ఇటు ఎన్ఐఏ అధికారులు జల్లెడ